హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెస్క్టాప్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను ఈ బ్లౌజ్ పైపింగ్ ఎలా వేయాలనేది నేను చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేసాను. ఇది హ్యాండ్స్ కూడా వేసాను పైపింగ్. ఇది ఇప్పుడు నెక్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. నెక్కి మనం ఈ పైపింగ్ ఏదైతే ఉందో అది క్రాస్ తీసుకుంటాము, హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ తీసుకోవాలి. ఈ పైపింగ్ క్లాత్ మనకి హాఫ్ పట్టు అనేది దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను నేను. బార్డర్ కలర్ ఈ హాఫ్ పట్టుని కట్ చేసి ఈ థ్రెడ్ యూజ్ చేసి మనం ఇప్పుడు పైపింగ్ అయిపోతున్నాం. అది ఎలా అనేది నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనం క్లాత్ ఏదైతే ఉందో అది మనం క్రాస్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి క్లాత్ ఇది స్ట్రైట్ ఉంది, ఇలా అనగానే సాగుతుంది కదా. ఇది క్రాస్ మనకి ఇలా క్రాస్ తీసుకోవాలి. మనం ఈ క్రాస్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ 1.5 నుంచి మనకి ఇలా క్రాస్ ఒక లైన్ తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత దీని నుంచి మనం ఇలా 1.5 ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇది నేను మెషిన్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఇది మనం నెక్ ఎంత ఉందో అంత కొలుచుకుని ఈ థ్రెడ్ కట్ చేసుకోవాలి. దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని దీనికంటే కొంచెం ఎక్స్ట్రా. అలాగే పైపింగ్ ఏది వేస్తున్నామో అదే కలరు థ్రెడ్ తీసుకోవాలి. నేను ఇదిగో రెడ్ తీసుకున్నాను. అలాగే ఈ పైపింగ్ వేయడానికి మనకి ఇది నార్మల్ పాదం కాకుండా ఇలా సింగిల్ పాదం వాడాలి. ఈ పాదం యూజ్ చేస్తే మనకి పైపింగ్ బాగా వస్తుంది. ఎలా ఫిట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇలా ఈ పాదం తీసేసుకుని ఈ పాదం ఫిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ఇది జాయిన్ చేసుకోవాలి. ఈ క్రాసులు రెండు రివర్స్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసింది లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ క్రాస్ ఉన్న స్ట్రైట్గా కట్ చేసుకుని ఈ థ్రెడ్ ఏదైతే ఉంది మధ్యలో పెట్టుకుని దీని నుంచి ఇలా సన్నగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ ఏదైతే ఉందో అది మధ్యలోకి రావాలి. ఇలా సన్నగా థ్రెడ్ పక్కకే రావాలి స్టిచ్. లాస్ట్కి వచ్చేసరికి థ్రెడ్ మీద నుంచి రావాలి స్టిచ్. ఇది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పైపింగ్ని మనం బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఉక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పైపింగ్ ఏదైతే ఉందో అది ఇది రైట్ సైడే ఉండాలి. ఈ స్టిచ్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే ఇది మనం ఇలా రైట్ సైడే పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ కూడా మనం రైట్ సైడే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. మనం వేసిన పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ పక్క నుంచి రావాలి. ఇటువైపు వస్తే మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది. థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్ ఎంతవరకు వేయాలో ఈ స్టిచ్ వరకు వేయాలి కదా, దీని మీదకి ఇలా రావాలి. ఫస్ట్ ఇలా పెట్టుకుని లాక్ చేసుకుని బ్లౌజ్ ఇలా నీట్గా సర్దుకుని ఈ థ్రెడ్ దాని మీదకి రావాలి కరెక్ట్గా. మనం ఎంతైతే ఖర్చు వదిలేసామో ఆ ఖర్చు దగ్గరికే మనం ఈ పైపింగ్ రావాలి. థ్రెడ్ పక్కనే పడాలి. స్లోగా స్టిచ్ చేసుకోవాలి. స్పీడ్గా అయితే మనకి ఇటు అటు పడవచ్చు.
ఇది మనం ఈ రైట్ సైడే ఉంది కదా, ఇలా తిప్పేసరికి లోపలికి మనం వేసిన కుట్టు కూడా లోపలికి వెళ్ళిపోద్ది. ఇది మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఈ పైపింగ్ అయితే చాలా ఈజీ అండి. పైపింగ్ అనేసరికి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి. ఇది పైపింగ్ వేసే పద్ధతిలో ఈజీ పద్ధతి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కొంచెం మనం ఇలా తిప్పుకునేటప్పుడు బయటకు కనిపిస్తే ఏదైనా కొంచెం లోపలికి ఇలా కట్ చేసేసుకోవాలి. అది చూపిస్తాను నేను. పైపింగ్ క్లాత్ తీసుకునేటప్పుడు మనం 1.5 ఇంచు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అలాగే పైపింగ్ వేసేటప్పుడు కూడా మనం ఈ స్టిచ్ ఈ రెండు కూడా ఒకవైపే ఉండేలా చూసుకోవాలి. ఇటైనా పర్వాలేదు, ఇటైనా పర్వాలేదు, రెండు మాత్రం ఒక్క సైడే ఉండాలి. ఇలా మనం ఎంతవరకు ఉందో ఇది కొంచెం ఎక్స్ట్రా లోపల ఫోల్డ్ చేస్తాం కదా, ఆ కొంచెం ఉంచి ఎక్స్ట్రా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది కొంచెం కట్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసేసరికి మళ్ళీ దీంట్లోకి బయటికి కనిపించకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట, బయటికి కనిపించకుండా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ మీద పడకుండా చూడండి, ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. చూసారండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. అసలు పైపింగ్ వేసే పద్ధతిలో ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో అనేది నాకు కమెంట్ చేయండి. చూసారండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. చాలా ఈజీ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.